హాయ్, హలో, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, కేసీ రియల్ హోమ్ న్యూమరాలజీ అండ్ బాబా రియల్ హోమ్ న్యూమరాలజీ. నేను మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను. ఈరోజు కూడా మనము ప్రతిరోజు ఒక మంచి టాపిక్ చేసుకుంటున్నాం. చాలా మంచి టాపిక్స్, మనకు అదృష్టాన్ని ఇచ్చే టాపిక్స్. అదృష్టం అనేది ఎలా ఉంటుంది? అదృష్టం అంటే మనము చేసే పని ఏదైతే ఉందో, ప్రతిదీ సక్సెస్ అవుతుందో దానినే మనము అదృష్టంగా భావిస్తాం. మనం చేసే ప్రతి పని సక్సెస్ కాలేదు, దాని నుంచి వచ్చే ప్రతిఫలం రాలేదు, అది డబ్బు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాన్ని మనం దురదృష్టంగా భావిస్తాం. ఇది క్లియర్ కదా, అందరికీ తెలిసిన విషయమే. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు, క్లియర్. అయితే మనం ప్రతిరోజు ఏదో మీకు తెలుసో తెలియకనో నేనైతే చెప్పేది ఒక మంచి టాపిక్స్ చెప్పుకుంటూ పోతున్నాం. అయితే నిన్న ఒక టాపిక్ జరిగింది, చాలా విచిత్రంగా అనిపించింది నాకు. నేను ప్రతిరోజు మనము కొన్ని టాపిక్స్ చెప్పుకుంటున్నాం. ఏంటి? నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయలు డబ్బు రావాలని, నాకు వస్తున్నాయి, విశ్వానికి డబ్బు కృతజ్ఞతలని ప్రతిదీ నేను చెప్తూనే ఉన్నాను. మీ అందరు కూడా చేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి, శివప్రసాదో ప్రసాదో తెలీదు నాకు, ప్రసాద్ అనే వాళ్ళకి ఎలా ప్రసాదలో ఎస్ఏడి శాడ్ ఉంది అంటే, ఆయన బాధపడుతుంటాడు, ఆయన చుట్టుపక్కల వాళ్ళు బాధపడుతుంటారు. ఇదంతా ప్రసాద్లో శాడ్. పీ లెటర్ అనేదే వాళ్ళు జనాలకు సర్వీస్ చేస్తుంటారని ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నాను. పీకి సంబంధించిన ప్రతిదీ ఏదున్నా కూడా, పీ ఇనిషియల్ వచ్చినా సర్నేమ్ వచ్చినా కూడా పీకి సంబంధించిన వాళ్ళు, డబ్బు అనేది వాళ్ళకు అంత ఇష్టం ఉండదు, కానీ జనాల సర్వీస్ మాత్రం సూపర్గా చేస్తారు. వాళ్ళంత మంచి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరు ఉండరు. కానీ నవ్వొచ్చింది నాకు అసలు. నేనంట, ఎవరైతే మీరందరూ ప్రతిరోజు నాకు సులభంగా, వేగంగా, నాకు ఇన్ని డబ్బులు రావాలి, నాకు ఇలా రావాలని మీరు పెడుతున్నారు కదా, చూసిన ప్రతి ఒక్క వ్యక్తి, అయితే ఆ వ్యక్తి ఏం పెట్టాడంటే, నేనంట మొత్తం మీ అందరికీ నా మెసేజ్ ఏదైతే ఉందో అది పెడితే అందరికీ నేను పాస్ చేస్తే మీరు దాంట్లో అప్లోడ్ చేస్తున్నారంట. అంటే మీకెవరికి ఇంగ్లీష్ రాదు, మీకెవరికి తెలుగు రాదు, మీకు అసలు ఏమీ తెలియదు, కానీ నేను పంపించినవి ఫార్వర్డ్ చేస్తున్నాను కదా, మీరందరూ దాంట్లో కాపీ చేసి పెడుతున్నారంట. ఆ వ్యక్తి చేసిన ఆరోపణ. దీనికి మీ అందరూ ఏమంటారో మీరే ఆలోచించుకోండి. ప్రసాద్ అతని పేరు. కానీ ప్రసాద్ గారు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ చేసుకోండి. ఇప్పుడు అందరినీ అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను ఒక అఫర్మేషన్ చెప్తున్నాను గురువుగా, వాళ్ళందరూ పాటిస్తున్నారు. ఎవరికి నేను ఏం మెసేజ్ చేయలేదు, ఎవరికి చేయను. ఇలా చేసుకోండి, అంతే. చేసుకోండి, హ్యాపీగా హ్యాపీగా ఉందామని చెప్తున్నా. హ్యాపీగా ఉండాలి, ఉండడం కోసం చేస్తున్నా. ఇష్టమైతే పాటించండి, కష్టమైతే వదిలేయండి. ఇప్పుడు ఎన్నో రకాల పూజలు చేసినాము, ఎన్నో రకాల లక్షలు అందరికి దోచిపెట్టాము. అందరికీ ఈ పూజ చేస్తే బాగుంటుంది, ఆ పూజ చేస్తే, అలా అతనికే క్లారిటీ లేదు, అది చేస్తే అవుతుందో లేదో నాకు చేసిన వ్యక్తికి. కానీ మంచి ఉండొచ్చు, వాళ్ళు మంచి వాళ్ళ వల్ల కావచ్చు, చెప్పలేను. కానీ నేను సంప్రదించిన వ్యక్తులే నాకు కరెక్ట్ కాకపోవచ్చు, కానీ చాలా ఖర్చు పెట్టాను నేను, కానీ నాకు కాలేదు ఎప్పుడు. నేను ఉచితార్థంగా ఈ కామెంట్ పెట్టుకోండి మంచి జరుగుతుందని నేను చెప్తే, ఆయనకి ఏదో నొప్పి లేచిందో ఏమో, ఆయనకేం నొప్పి నాకు అర్థం కాలేదు, కానీ అలా పెట్టాడు. థ్యాంక్ యూ మీ అందరికి కూడా, ఎందుకంటే నా మాటను మీరు భావించి, మీరు ప్రతిరోజు, మీకు ఏం లేదు, ఇది ప్రతిరోజు మీరు పెట్టే మెసేజ్లో ఒక ఏదైతే మనం చేస్తున్నామో యూనివర్స్కి వెళ్ళిపోతుంది. యూనివర్స్ ఏం చేస్తుందంటే, మనకు ఇతను కోరుకుంటున్నాడు కదా, అక్కడ ఉన్నట్టు కోరుకుంటున్నాం మనం. ఏంటంటే ఉన్నట్లు మనం క్రియేట్ చేస్తున్నాం, అది లేకుండా ఎందుకు ఉంది అనేది యూనివర్స్ అనేది అక్కడ ఉంచేలా చేస్తుంది.
ఆ వస్తువును, మనకు లేని వస్తువును మనం అక్కడ ఉంచుతున్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఏంటంటే ఒక ఒక వ్యక్తి గురించి మనము నాకు ఫోన్ చేస్తాడేమో, లేకపోతే వస్తాడేమో మనం అనుకుంటాం. అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వస్తాడు, లేకపోతే కాల్ చేస్తాడు. అది జరిగినప్పుడు జరుగుతుందా? యూనివర్స్ అనేది మీకు ఇస్తుందా? 100% ఇస్తుంది. అంటే ఆ వ్యక్తి రావడము, లేదంటే ఆ వ్యక్తి కాల్ చేయడం జరుగుతుంది. మనము డబ్బు అనేది మనం అక్కడ ఉంచుతున్నాము. మన లక్కీ అకౌంట్ నంబర్లో డబ్బుని ఉంచుతున్నాం. ఉంచినప్పుడు యూనివర్స్ మనకు అదే ఇస్తుంది. నాకైతే 100% ఇస్తుంది. నేనైతే లాభం పొందుతున్నాను. మీరు చేసుకుంటే మీరు లాభం పొందుతారు, చేసుకోకపోతే మీ ఇష్టం, నేనేం చేయలేను. అయితే మీ అందరికీ ఈరోజు 15 నంబర్ గురించి ఒక్కసారి మనము 15 నంబర్ గురించి చెప్పుకుందాం. 15 నంబరు మనకు ధనాన్ని, బిజినెస్ని నీకు నువ్వు కంట్రోల్లో ఉంచడం, దానికే ఆ నంబర్ కంట్రోల్ ఉంచడం చేస్తుంది. ఎలా చేస్తుంది? అసలు ఈ 15 నంబర్ గురించి పూర్తిగా నేను చాలా రోజుల నుంచి చెప్దాం అనుకున్నాను. ఎన్నో వీడియోస్లో ఉంది ఈ 15 నంబర్ గురించి. ఈ 15 నంబరు ఏంటి అసలు? అసలు ఏ విధంగా దీన్ని మనము ఉపయోగించుకోవచ్చు? ఎలా ఉపయోగించుకుంటే మనకు డబ్బుకు అనేది ఉపయోగపడుతుంది? ఫస్ట్ లెటర్ డైలీ మీకు చెప్తున్నా, మన ఎడమ చేతి బొటన వేలి కింద శుక్రస్థానం ఉంటుంది. ఈ శుక్రస్థానమే 6 నంబర్. ఈ 6 నంబర్లోనే కలిపితే సూర్యుడు, బుధుడు, ఈ రెండు కలిపితే 6 నంబర్. ఇక్కడ ఎవరెవరు ఉంచాడు? సూర్యుడిని ప్లస్ బుధుడిని. ఈ రెండు మనకు, సూర్యుడు అంటే ఏంటి? మనము రాజులా నిలబెడతాడు, మనం రాజులా తయారవుతాం. అలాగే 5 నంబర్ ఏంటి? బుధుడు. నువ్వు కొండంత పని ఉన్నా కరగదీసి, ఆ పనిని మొత్తం కరగదీసి చేసినప్పుడు 5 నంబర్. 1, 5 కలిస్తే 6 నంబర్. నీకు నువ్వు కంట్రోల్లో ఉంటావు, ఎదుటి వాళ్ళని కంట్రోల్లో పెడతావు, లగ్జరీస్ వస్తాయి, నీకు భార్యాభర్తలు కలిసి ఉంటారు, మొత్తం అన్ని ఎవ్రీథింగ్ వస్తాయి 6 నంబర్ ఉంటే. ప్రతిదీ 6 నంబరు లోపించింది అంటే కనుక చాలా ప్రాబ్లం ఎదుర్కొంటాం. 6 నంబర్ లోపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి మీరు. ఎంత డేంజర్ ఉంటుంది అంటే అంత డేంజర్ ఉంటుంది. నేను చెప్తాను, నా నంబర్ ఒక చెత్త నంబరు 9949888199. ఈ నంబర్ నుంచే నాకు 5, 6, 7 ప్లేస్లలో 0లు 8లు ఉండొద్దని చెప్పి నేను కనుక్కున్నది, సొంతంగా కనుక్కున్నది. ఇది మా గురుగారు చెప్పారు, కానీ వేరే టైప్లో చెప్పారు, వేరే విధంగా చెప్పారు. ఈ నంబర్ వల్ల ఇక్కడ 6 ఉందా? 5 ఉందా? లేదు. 6 లేదు, 5 లేదు. నేను పని చేయలేకపోయినా, డబ్బు లేదు, భార్యాభర్తలు ఉండలేకున్నా బయటకు వచ్చేసిన. ఇంట్లోంచి బయటకు వచ్చేసి 5 రూపాయల భోజనం కూడా, అంటే అంత కటిక దరిద్రంలో అన్నట్టు. ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా, అంత వెల్ సెటిల్డ్, మొత్తం అన్నీ ఉన్నాయి. కానీ నాకు గొడవ జరిగి ఈ 5, 6 నంబర్ లోపించినందుకు నాకు ప్రాబ్లం జరిగింది. 2 నెలలు బయట ఉన్నా, ఆఫీస్లోనే ఉన్నా. ఆ తర్వాత ఫోన్ నంబర్ పోయిన తర్వాత, ఆ ఫోన్ నంబరు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ అయితే ఎయిర్టెల్, అది పోస్ట్ పెయిడ్ కనెక్షన్ వాళ్ళు కట్ చేసుకుంటే బిల్ ఎంతో ఇప్పుడు కూడా డ్యూ, అది అట్లనే ఉంది. వాళ్ళు అడగలే, నేను చేయలేదు. 5, 6 నంబరు లోపిస్తే నా లైఫ్లో నేను చవి చూసింది అది. ఫ్యాన్సీ నంబర్ అని 9949888199. కొంతమంది అంటారు 6 ఉంటే రాక్షసుడు, రాక్షస లక్షణాలు వస్తాయి అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కరెక్ట్ కాదండి. మీరు వింటే వినండి, మీ ఇష్టం. 1 + 5 6. అయితే ఈ 6 లోపిస్తే మనకు అన్ని లోపిస్తాయి. మొత్తం 0కి వచ్చేసిన కోట్లల్లో ఈ నంబర్ పెట్టుకొని. కానీ మంచి నంబర్ వచ్చిన తర్వాత ఒకటి మెట్లు ఎక్కుతూ వస్తున్నా. ఇప్పటికి కూడా మెట్లు ఎక్కుతూ వస్తున్నా. నేను ఇంకా రికవరీ కాలేదు. ఎందుకంటే కొండను కరిగించాలి కదా. ఒకటేసారి కొండను నెత్తిన తెచ్చిపెట్టుకున్నాను.
కరిగించాలి కదా. కొంతమంది మోసగాళ్ళు, అబ్బో వద్దండి, ఎవరికి బాధలొద్దు. అయితే మనందరం కూడా 1+5 6 నంబర్ వస్తే నా మొబైల్ నంబర్లో కూడా 6 టోటల్ ఉంటుంది చూడండి. 51 టోటల్ పెట్టుకున్నాను. నాకు పడదు అయినా పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు మంచి చేసింది. 51 టోటల్ 6 నంబరు నాకు చాలా మంచి చేసింది. అయితే ఈ లగ్జరీస్ ఇవన్నీ మనకు కావాలి అంటే ఒక ఆయన మొన్న ఫోన్ చేశారు, భాషా గారు అని. సార్ నాకు 6 నంబర్ తీసుకోమన్నారు, నేను తీసుకున్నాను, నాకు ఏం పని లేకుండా నాకు డబ్బు వస్తుంది సార్, ఎట్లా సార్ ఇది, నాకు పని కావాలి సార్ అంటే ఇక వేరే నంబర్ మార్చుకోమని చెప్పాను. లగ్జరీస్ వస్తున్నాయి సార్, నాకు కోరుకున్న కాడికి ఎన్ని వస్తున్నాయి సార్, పని చేయకుండా ఉండలేకుండా సార్ అని చెప్పారు అతను. అసలు చాలా ఆశ్చర్యమైంది నాకు. ఎందుకు అంటే పని చేస్తేనే మనకు డబ్బు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. నేనైతే చాలా కష్టపడుతున్నాను, అన్ని పనులు చేసుకుంటున్నాను. నా నంబర్ మాత్రం 100% నాకు ప్లస్ చేసింది, మీ అందరికి కూడా ప్లస్ చేస్తుంది. చంద్రయాన్ సక్సెస్ ని 1 మంత్ ముందే చెప్పుకున్నాను, నేనే చెప్పాను మీ అందరికి, కానీ అందరూ లైట్ తీసుకున్నారు. ఈడేంది పిల్ల కుంక, నేనగాక మొన్న వచ్చిండు, ఆయన చెప్పంగానే అవుతుంది అనుకున్నారు. నేను గొప్ప కానే కాదు, మీ అందరికి ముందే చెప్తున్నాను, నేను గొప్ప వ్యక్తిని కాదు. నంబరే గొప్ప, నంబరే శాశ్వతం, నంబరే శాశ్వతం. కొన్ని యుగాలు ఎన్ని యుగాలు తపస్సు చేసి మళ్ళీ పుట్టి మళ్ళీ పూర్వజన్మలు ఎత్తినా ఏం చేసినా నంబర్ శాశ్వతంగానే ఉంటుంది. నంబరే శాశ్వతం. ఆ నంబరు ఏదైతే చంద్రయాన్ 3లో 1, 5, 6కు సంబంధించిన ప్రతి ఒక్కటి చేశారు కాబట్టి, అవి చేసినందుకు న్యూమరాలజీని ఎక్కడే కానీ ఒక్కటి కూడా వేరే నంబర్ తీసుకోలేదు వాళ్ళు. టోటల్స్లో టోటల్ 235 1 వచ్చింది, 14 డేట్లో పంపించారు, పైకి వచ్చింది. మళ్ళీ దించేటప్పుడు ల్యాండింగ్ కూడా 23కి. ప్రతిదీ క్యాలిక్యులేషన్. ఎన్ని రోజులు? 42 రోజులు. ఏ టైంకు దించారు? 6 గంటల 4 నిమిషాలు. ఏంటి 1, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే. 1, 5, 6 కంపల్సరీ ఉన్నాయి. ఈ నంబర్లే మంచియా అనేసి కొంతమంది అంటుంటారు. ఈ 1, 5, 6 మంచియా అంటే ఇవి నంబర్ 1 నంబర్స్, మిగతా అన్ని కూడా మంచియే. అవి లేనిది ఈ నంబర్లకు కూడా ఇది లేదు. కానీ ఆ టోటల్స్ కూడే కదా ఈ నంబర్ వచ్చింది. 1+4 కూడిన తర్వాతనే కదా వచ్చింది. అంటే నేను అనేది టోటల్స్. ప్రతి ఒక్క వ్యక్తిలో లక్కీ నంబర్స్ కావాల్సిన దాంట్లో 1 కానీ 5 కానీ 6 కానీ సూట్ అవుతుంది, 9 కూడా సూట్ అవుతుంది, 45 కానీ 54 కానీ. 100% రిజల్ట్ ఉంది. మరి లూనా ఎందుకు ఓడిపోయింది? మరి లూనా ఎందుకు ల్యాండింగ్ కాలేకపోయింది? 11వ తారీఖు పంపించారు. 2 నంబర్ అమ్మ లాంటిది, అప్ అండ్ డౌన్స్. చెడ్డదంటలేను, 2 నంబర్ చెడు కాదు, కానీ ఒక నంబర్తో కలిసి ఉన్నప్పుడే ఆ నంబరు ఇదవుతుంది. అలాగే బోలా శంకర్ రిలీజ్ కూడా అయింది అదే రోజు. నేను ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ మీకు. అంటే సక్సెస్ రేటు కంపల్సరీ 1/5తో ఉంటుంది. ఈ 1/5 ఎక్కడెక్కడ పెట్టాలి? 159 ఆల్రెడీ మీ అందరికి చెప్పాను నేను. 159 మన ఆఫీస్లో మీ క్యాబిన్లో ఉత్తరం సైడ్ పెట్టుకోమని ఆల్రెడీ ఒక వీడియో ఉంది, చూడండి. 159 మన ఉత్తరం దిక్కున మనం పెట్టుకోవాలి. అప్పుడు నీకేంటి, సూర్యులా ఉంటావు, బిజినెస్ ఉంటుంది, ధైర్యంగా ఉంటావు అక్కడ కూర్చొని. మొత్తం కలిపితే మళ్ళీ 6 ఇక్కడ. అది ఎందుకు చెప్పాము ఆ రోజు, ఇలా చేసుకుంటే బాగుంటుంది అంటున్నాను. చేసుకుంటే లాభపడతారు, చేసుకోకపోతే వదిలేద్దాం, అంతే, అంతకన్నా చేసేది ఏం లేదు. అలాగే మనం ఈ 1/5 ఎక్కడెక్కడ పెట్టాలి? బీరువాకు పెట్టుకోవాలి. మన కలర్, మనకు బీరువాకి
స్థిరంగా రావాలి అంటే బీరువాకి నంబర్ పెట్టాలి. అలాగే పొలంలో కూడా మనకు సంబంధించిన పొలంలో 15 నంబర్ పెట్టమని ఒక వీడియో చేశాను. 15 నంబరు మన పొలంలో రైతులకు ఎన్ని సైజు పెట్టాలి, ఎలా సైజు పెట్టాలనేది కూడా వీడియో చేశాను. అది కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. అయితే 15 నంబరు అన్నిటినీ మనకిస్తుంది, లెఫ్ట్లో వేయాలి. అలాగే మనందరం కూడా మొబైల్ నంబర్స్లో పిల్లర్ నంబర్స్ కొన్ని ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా చెప్పుకుందాం. ఏంటి ఆ పిల్లర్ నంబర్స్? 1, 4, 5, 6, 9. ఎక్స్ నంబర్ ఒకటి. 1, 2, 3, 4, 5, 6 లెటర్స్ కంపల్సరీ మన మొబైల్ నంబర్లో ఉండాలి. ఇవి 2 నంబర్లు రిపీట్ అయినా పర్వాలేదు, ఈ నంబర్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. ఆ వ్యక్తి ఈ 6 లెటర్స్తో పాటు ఆ వ్యక్తికి సంబంధించిన ఒక లక్కీ నంబర్ వస్తుంది. అది నేను పెట్టిస్తాను. నేను ఎవరికి చెప్పను, మూడో వ్యక్తికి మాత్రం చెప్పేది లేదు. ఎందుకంటే నా కస్టమర్లు మాత్రము సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని అందరికీ చెప్తే వాళ్ళు కరెక్ట్గా అవలంబిస్తలేరు దాన్ని. నా కస్టమర్లు మాత్రమే, నాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ నంబర్ని ఎట్లా యూజ్ చేయాలి, ఎలా చేయాలన్నది వాళ్ళకి సీక్రెట్ చేసి చెప్తున్నా. కానీ దీన్ని ఏంటంటే నేను చెప్పడము, వాళ్ళు వీడియోలు చేయడము, నేను ఇచ్చిన నంబర్లకు మళ్ళీ చెప్పడము, ఇది బాగాలేదని అది బాగాలేదని. మంచి నంబర్లు, మీ నంబర్లే బాగాలేవు. మీరు చెప్పేటోళ్ళు ఎవరైతే ఉన్నారో మీ నంబర్లే బాగాలేవు. అది చూసుకోండి. అదందరికి కూడా అర్థమయ్యేలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎందుకంటే 1, 4, 5, 6, 9తో పాటు ఒక ఎక్స్ నంబర్ ఉంది. ఆ ఎక్స్ నంబరు అన్ని కలిపితేనే మనకు అన్ని లైన్స్, మనకు దాదాపు మనకు సక్సెస్ని ఇచ్చే లైన్స్ వస్తాయి. ఆ సక్సెస్ బాటలో మనం వెళ్తే అందరూ బాగుంటాం. ఈ 1, 5 గురించి ఒక బీరువాకి కానీ డబ్బునిచ్చే ప్రతి దగ్గర మీరు పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ క్యాష్ కౌంటర్ ఉంది అనుకోండి, క్యాష్ కౌంటర్కి ఇట్లా లాగే దగ్గర అక్కడ వేసి పెట్టండి ఒక 15 నంబర్, రాసుకోండి. అవసరమైతే ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ ఇట్లా 1, 5 ఉంటుంది. 1, 5 గ్రీన్ లెటర్స్ పెట్టి ఇట్లా ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టి ఇక్కడ ఎల్లో కలర్ వచ్చేలాగా చూసి దాని మీద గ్రీన్ లెటర్స్ పెట్టియండి. 100% డబ్బు బాగా నిలుస్తుంది. భార్యాభర్తల సంబంధాలు కరెక్ట్గా లేకపోయినా కూడా ఈ 15 నంబర్ వలన మంచి జరుగుతుంది, కలుసుకునే ప్రయత్నం ఉంటుంది. అందుకనే మీరందరూ ఇవన్నీ నంబర్స్ పెట్టుకొని మంచి నంబర్ తీసుకొని, మంచి పేరు, మంచి లక్కీ అకౌంట్ నంబరు ఇవన్నీ తీసుకొని లాభపడి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పని చేస్తుంటాడు. ఆ పనిలో ఇవన్నీ తోడ్పడతాయి, తోడుంటాయి. ఈ నంబర్ తీసుకోగానే ఓ వచ్చేస్తుంది అంటే రాదండి. తొందరగా టైం తీసుకుంటుంది. ఒక 10-15 సంవత్సరాల నుంచి నువ్వు చెత్తని క్లియర్ చేసుకుని, చెత్త ఒక్కటేసారి క్లియర్ చేసేస్తుందా ఒక నంబర్ వచ్చిందంటేనే? మనం ఒక గోడ కట్టాలంటే ఎంత టైం పడుతుంది, ఒకటి పూలు తేయాలంటే ఎంత టైం పడుతుంది, ఆలోచించండి. కొంతమంది కూడా, మా వాళ్ళు కూడా కొన్ని వీడియోలో చూస్తుంటాం, ఇది వాడండి ధనము కనక వర్షమే అంటుంటారు. కనక వర్షాలు ఏం కురవు, ఏది కురవదు, ఏది కాదు. నువ్వు పని చేస్తేనే అవుతుంది, మీరు పని చేసుకుంటూనే అవుతుంది. నేనేమంటున్నా అంటే మీ పనిలో తోడ్పడే విధంగా ఈ నంబర్స్ ఉంటే మనకు ఒక అర్థం అనేది దాంట్లో ఉంటుంది. ఆ అర్థం ప్రకారము మనం చేసుకుంటే హ్యాపీగా లైఫ్ అనేది గడిచిపోతుంటుంది. థ్యాంక్ యూ మీ అందరికీ. మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ, కేసీ రియల్ హోమ్ న్యూమరాలజీ ఛానల్, బాబా రియల్ హోమ్ న్యూమరాలజీ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నేను ఒకానొక టైంలో మనం 100 ఎకరాలు కంపల్సరీ తీసుకుంటున్నాము. తీసుకొని అక్కడ నేను ఒక మీటింగ్ పెడతాను. మీరందరూ 10 లక్షలు మీ అకౌంట్ బ్యాలెన్స్తో మీరు వస్తారు. మీరు జీరోలో ఈరోజు ఉండొచ్చు, కానీ
మీకు 100% వస్తాయి. ఆ విధంగా నేను ఒక ఆశీర్వాదం అనేది తీసుకోండి, ఎందుకంటే మనందరికీ జరుగుతుంది. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ.